ఈ రోజున అంటే అక్టోబర్ 31వ తారీఖున గుజరాత్లో నర్మదా జిల్లాలో ఏదైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉందో అక్కడ నేషనల్ యూనిటీ డే పెరేడ్ నిర్వహించారు. అంతేకాదు బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి అందరూ కూడా అక్కడ కంటింజెంట్స్ వెళ్ళి కంప్లీట్ మిలిటరీ పెరేడ్ చేశారనమాట. దాంతో పాటు మన రిపబ్లిక్ డే పెరేడ్, గణతంత్ర దినోత్సవం రోజు పెరేడ్ చేస్తూ ఎలా టాబ్లూస్ ప్రజెంట్ చేస్తామో అలాంటి టాబ్లూస్ కూడా ప్రజెంట్ చేశారు. ప్రత్యేకంగా ఈ రోజున 900 మంది డాన్సర్స్ భారతీయత ఉట్టిపడేలా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర డాన్స్ చేస్తున్నారు. ఇదంతా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. మోడీ గారు కూడా ఈ రోజున అక్కడికి వెళ్ళారు. ఇప్పుడే కాదు, దాదాపు ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 31వ తారీఖున స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్తున్నారు. 2014వ సంవత్సరంలో భారత ప్రధాని మోడీ గారు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది కూడా ఇదే రోజు అక్టోబర్ 31వ తారీఖు అనమాట. దాంతో పాటు ఈ రోజున ప్రత్యేకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర శౌర్య చక్ర అవార్డ్స్ మరియు గ్యాలంటరీ మెడల్స్ కూడా ఇస్తున్నారనమాట. ముఖ్యంగా ఎవరైతే యాంటీ నక్సల్ ఆపరేషన్స్ లో వాళ్ళ జీవితాలు సాక్రిఫైస్ చేశారో వాళ్ళ కోసం గ్యాలంటరీ మెడల్స్ కావచ్చు, శౌర్య చక్ర అవార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజు ప్రజెంట్ చేస్తున్నారు.